స్థితి కానుండిపోవాలి. మళ్ళీ మొదటి స్థితి వచ్చింది కనుక మరి అన్ని చోట్లకి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంది. మరి ఏదేమైనా మరి దేవుడు మిమ్మల్ందరినీ కూడా మరి సమయానికి తోడుకొచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయాన్ని ముగించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని తలంచుకుందాం. కుమారుడు చదువుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. 36వ వచనం చదువుదాం. మరియు ఉప్పేలో తబిత అను శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. చాలండి. ప్రభునందు దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానములు కూడి వచ్చిన నెలకు ప్రభువు గ్రహించును గాక. ఆమేన్. మరి నెలలో మరొక వారముగా ప్రభు సన్నిధానంలోనికి దేవుడు మిమ్మల్ని సమకూర్చి ఉన్నారు. అందును బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మరి నెలలో అనేకమైన స్త్రీల కొరకు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఇక్కడ చదువుబడిన వాక్య భాగంలో మరొక స్త్రీ కనబడుతుంది. ఆ పేరు ఏ పేరు? తబిత అని రాయబడినది. ఈ తబిత ఏమైనది అంటే ఆయనకు శిష్యురాలు ఉన్నది. ఏమైనది? శిష్యురాలు. శిష్యురాలు అంటే ఎవరు? నేర్చుకునేవారా, నేర్పించేవారు? నేర్చుకునేవారు కదా. కాబట్టి ఈ శిష్యురాలు అనబడే ఈమె ఆ దినములలో దేవుని యందు విశ్వాసం కలిగి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. కాబట్టి ఈమె శిష్యురాలుగా పిలువబడింది. అలాగే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? 12 మంది శిష్యులు కదా. ఏ శిష్యులు అంటే ప్రభువు చెప్పిన మాటకు వారు లోబడేవారు. ఎవరి శిష్యులు? గురువు గారు చెప్పాలా, గురువు గారు శిష్యులు చెప్పాలా? ఇక్కడ అంత వివాస అయిపోయింది. శిష్యులే గురువు గారికి చెబుతూ ఉన్నారు కదండి. కానీ ఆ దినాలు అలా కాదు. శిష్యులంటే శిష్యులుగా పనిచేసేవారు, గురువుగా అంటే గురువుగా పనిచేసేవారు. కాబట్టి ఈవేళ తబిత అనే ఆమె శిష్యురాలుగా ఉన్నది. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంది. కానీ భాషాంతరమున రాయబడిన మాట ఏంటంటే ఆమెకు ఏ పేరు పెట్టారు? దోర్కా అని పేరు పెట్టారు. ఏ పేరు అంటే దోర్కా. కాబట్టి తబిత ఒక పేరు, రెండవది దోర్కా. చాలా మందికి గుడిలో పేరు ఉంటుంది, బడిలో పేరు ఉంటుంది కదా. బడిలో పేరు ఉంటుంది, ఊళ్ళో పేరు ఉంటుంది. ప్రతి వారికి 2 పేర్లు ఉంటాయి. గమనించారు లేదు? కొంతమందికి 6 పేర్లు ఉంటాయి కదా. కాబట్టి ఎందరికి ఎన్ని పేర్లున్నా 2 ప్రాముఖ్యమైనవి. ఒకటి కాబట్టి బడిలో, రెండవది గుడిలో కదా. కాబట్టి కవిత అనే పేరు మరి ఎక్కడ నామకరణ చేశారో లేదో తెలియదు. కానీ ఇవాళ దేవుని దోర్కా అనే పేరు మాత్రము తన జీవితానికి దేవుడిచ్చాడు, తన బ్రతుకు దేవుడిచ్చాడు, తన జీవిత మార్పు కలిగింది అనే విషయాన్ని మనం అక్కడ గమనించాలి. దోర్కా అనగా ఫోటోలో ఏమన్నా చూడండి, దోర్కా అనగా లేడీ అనే అర్థం రాయబడింది. దోర్కా అనగా
సంతోషముగా ఉంటది. ఇదే తన సంఘం లేడి వలె గంతులు వేయాలి. విశ్వాసి లేడి వలె సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తవిడిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో, కానీ వేళ ద్వారకగా మార్చబడినప్పుడు, ఎవరి వేళ ద్వారకనే లేడిగా మార్చబడినప్పుడు దేవుడు మన జీవితాన్ని మలపగా, అందుకే ఆయన రాశారు, నీ కష్టములో నీ కోరికలు నాకు ఇరుకై ఉన్నవి కదా, అవి లేకుండా చేసినప్పుడు లేడి వలె గంతులు వేస్తావు. అంటే విశ్వాసకి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని వ్యాధులు ఉంటాయో, ఇవన్నీ కూడా ఆయన పెద్ద ఇరుకే కాదట. కాబట్టి కానీ మనం ఏమనుకుంటామంటే అవి చాలా మనకి చాలా ఇరుకుగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. ఇక కవిత జీవితంలో జరిగినప్పుడు ఆమెకు తెలియదు, కానీ ఇక ద్వారక జీవితానికి వచ్చినప్పటికీ లేని వలె గంతులు వేస్తుందంటే ఆమె జీవితాన్ని దేవుడు కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆమె జీవితాన్ని తీసివేసి ఇక దేవుడు ఎలా చేశాడు, లేడి వలె గంతులు వేసేటట్లుగా, లేడి వలె దేవుని స్తుతించేటట్లుగా, దేవుని ఆరాధించేటట్లుగా. చదవండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఉంది ఒక మాట, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పని బట్టి అట్టి దానికి ఏమి ఎదగను, ప్రతిఫలం ఎదగను. సొలొమోను రాస్తున్న మాట ఏమిటి? అందరూ మోసకరం. ఇలా మనం దేన్ని చూసి మోసపడతాం? అందముగా ఏముందో దాన్ని చూసి మోసపోతాం. అందము మోసకరము. అది ఎలాంటి అందమైనా, అది ఎలాంటి సౌందర్యమైనా, అది ఎప్పటికైనా ఏమైపోతుందంట, మోసము చేయక మానదు. ఎవరి సౌందర్యము వ్యర్థము. ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత ప్రపంచం బాగున్నా, ఒక దినమందు ఏమైపోవాలి, అది వ్యర్థమైపోద్ది. ఎవరి 20 శతాబ్దాల చరిత్ర ఇక్కడ ఏమైపోయింది, అంత శూన్యముగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాల చరిత్ర, ఇవాళ ఎంత శూన్యమైపోయిందో ప్రపంచం. అంటే లోకమంతా ఒక దినమందు వ్యర్థం. ప్రసంగి అంటాడు, కాబట్టి సూర్యుడి కింద ఉన్నది అంత ఒక దినమందు వ్యర్థమే. కాబట్టి వ్యర్థమైన వాటి జోలికి మనం పోకుండా దేవుడి ఏమి కలిగి ఉందో, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట, కొనియాడబడుతుంది. ఏమవుతుంది? కొనియాడబడుతుంది. ఎవరి వేళ తవిటగా ఉన్నప్పుడు కొనియాడలేదు ఆమెను, తవిటిగా ఉన్నప్పుడు, శిశురాలుగా ఉన్నప్పుడు కొనియాడలేదు. కానీ ఇలా ద్వారకగా మార్చబడిన తర్వాత, లేడిగా మార్చబడిన తర్వాత దేవుడు తన జీవితాన్ని ఎవరి వచనాల్లో పౌలు గారి ద్వారా వివరిస్తా ఉన్నాడు.
కొనియాడబడుతుంది. ఆమె దొరక కొనియాడబడుతుంది. ప్రియులారా, ఈమె తవితిగా ఉంటే ఆమెకి ధన్యత లేదేమో, తవితిగా ఉంటే అలా ఉండేదేమో. కానీ దేవుడి మీద లేని వలే ఏం చేస్తాడట, గంతులు వేస్తా ఉంది అన్నాడు. దైవజనుడు బ్రతికిన కాలంలో ఒకసారి ఆయన విశాఖపట్నం వెళ్ళారట. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఎవరి విశాఖపట్నం వెళ్తే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఏం చూసి వస్తారు, ఆ బీచ్ చూసి వస్తారు. కాబట్టి ఎందుకంటే అది చూడవలసిన ప్రదేశం కనుక దేవదాసయ్య గారు కూడా టైంలో విశాఖపట్నం వెళ్ళి సముద్రం చూసి వద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారట. ఏమండి ఇవాళ చూసి వద్దామన్నా వెళ్ళలేము, అవును కదా, వెళ్ళడానికి పరిస్థితి పోలేదు. ఎలాగంటే ఎవరు వెళ్తారేమో. ఆ రోజు దైవజనుడు వెళ్ళారు. వెళ్ళి ఆ సముద్రం దగ్గర కూర్చుని ఆ సముద్ర కెరటాలను చూస్తున్నారంట. కెరటాలు చూస్తుంటే ఆ సముద్రము కెరటము వెళ్తుంది, ఒక కెరటం వస్తా ఉంది, ఒక కెరటం వెళ్తుంది, ఒక కెరటం ఏం చేస్తుంది, వస్తా ఉంది. దాన్ని చూసి అయ్యగారు సంతోషించారు. ఇవాళ సముద్రమే గంతులు వేస్తుంది ఏమిటి అన్నారంట. అక్కడ ఏం చేస్తుందంట, సముద్రం గంతులు వేయండి, సముద్రము లేని వల్ల ఉందేంటి అన్నారట అయ్యగారు. అప్పుడు అక్కడ కూర్చుని ఆ టైంలో అయ్యగారు ఒక చరణం దేవుడు అందించాడంట. కాబట్టి ఎవరు గమనింపగలరు అని కీర్తన, మన కీర్తన పుస్తకంలో ఉంటుంది. ఆ సముద్రం దగ్గర కూర్చుని ఆ సముద్రాన్ని గమనిస్తూ దైవజనుడు పాడాడు ఆ పాట. గంతులు వేయొచ్చు కెరటలు వచనలు, గంతులు వేయొచ్చు కెరటలు వచనలు, సంతోషముతో సల్లుకొచ్చు నదను ఎవ్వారు గమనింపగలరు మన దేవుని మహిమ ఎవ్వారు గమనింపగలరు. పొద్దున కొంచెం ఉద్యోగం కూడా దేవుని గారు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాము? ఎవరి సముద్రాన్ని చూచి, ఆ సముద్రంలో ఉన్న ఆ కెరటాలను చూచి దైవజనుడే అన్నాడట, సముద్రానికి కష్టాలు లేవా, సముద్రానికి బాధ లేదా, సముద్రానికి వేదన లేదా? ఎవరి సముద్రం నిత్యము ఏం చేస్తూ ఉంటుంది, గంతులు వేస్తానే ఉంటుంది కదా, సంతోషంగానే ఉంటుంది. మనమైతే కష్టం ఉన్నప్పుడు ఒకలాగా, బాధ ఉన్నప్పుడు ఒకలాగా కదండి, కడుపున ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఇవే మానవ జీవితమే ఒక విధముగా కాదు ప్రియులారా. కానీ సముద్రమే నిత్యము ఏం చేస్తుందంటే గంతులు వేస్తుంది. దేవుడు ఎందుకు గంతులు వేస్తుంది అంటే దైవజనుడు చక్కగా రాశారు. ఎవరి నీ కష్టములు నీ కోరికలు నాకే ఎంతసేపు చెప్తాడు ఆయన అన్నాడు. అంటే పొద్దుటే తక్కువసేపు చెప్తారు కదా, మధ్యాహ్నం ఎక్కువసేపు చెప్తావాడు అని. తక్కువసేపు చెప్తే
వాళ్ళకేంటి ఆ సంతోషం. ఏమండి? కాబట్టి మీకు కూడా సంతోషం, నాకు సంతోషం, అందరికీ. కాబట్టి దేవుడి వల్ల ఏం చేస్తుందట? కాంతులు ఇవాళ దేవుడు నీకున్న కష్టాలు, నీకు ఇబ్బందులు, నీకున్న నష్టాలను దేవుడు తీసివేస్తే కనీసం విశ్వాసి దేవుని స్తుతించక మానదు, దేవుని కనపరచక మానదు. అది చదువుతాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి తలచుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. పరలోకమందు ఒక సూచన కనబడెను. అది ఏదనగా ఆ సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ తన పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటం ఉండేను. చాలండి. ఎవరు స్త్రీ? ఆ స్త్రీ ఎవరు ధరించింది? ఈ నెలంతా మీకు ఏమండి చెప్తానే ఉన్నాను విషయాలు కూడా. ఆనాడు ఏమండి ఆనాడు రిబెకా ఇచ్చిన దాని గురించి జ్ఞాపకం చేస్తాం. తర్వాత ఇశ్రాయేలు దేశము చిన్నది. తర్వాత ఏమో చేసుకో యొక్క కుమార్తె చిన్నది కదా. ఏం చిన్నది? ఇవాళ తబిత అనేది చిన్నది. ఇవాళ తబితను దేవుడు త్వరగా మార్చాడు. నీవు కూడా పూర్వము తబితనే, కష్టాల్లో బాధలో ఉన్నవేమో, శిష్యురాలుగా ఉన్నాను, ఇవాళ దేవుడు త్వరగా మార్చాడు అన్నాడు. సంఘం అనే స్త్రీని కూడా దేవుడు మార్చాడు. అందుకే ఈవేళ ఆ స్త్రీ ఎవరు ధరించింది? సూర్యుడు ధరించింది. ఏ సూర్యుడు ధరించింది? కనబడే సూర్యుడు కాదు, ఈ సృష్టిని కలుగు చేసిన నీతి సూర్యుడు. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఎవడా నీతి సూర్యుని రెక్కల కింద ఆరోగ్యం ఉన్నది. ఏముందంట? ఆ నీతి సూర్యుని రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం. వేళ దేవుడు మనందరినీ ఎంత కాచి కాపాడి నడిపించాడంటే ఈవేళ ఆయన రెక్కలలో ఏముంది? ఆరోగ్యం ఉన్నది. చాలా మందికి ఆరోగ్యం లేనట్టుగా అనారోగ్యంగా ఉన్నారు. ఏమంటే దేవుడు ఆయన అందరికీ ఏం చేయగలిగినవాడు? ఆరోగ్యం ఇవ్వగలవాడు, స్వస్థపరచగలవాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. ఇవాళ ఆయన రెక్కల క్రిందికి ఎవరు వస్తారో, ఆయన పాదాల చెంతకి ఎవరు వస్తారో వారు దేవుడు స్వస్థపరచగా రోగుల్లో ప్రభావము చే బాబు చేసి పంపిన రోగుల్లో ఆసుపత్రి కవరేజ్ నుంచి హౌస్ క్వారంటైన్లో ఉన్నాం. ఇప్పుడు ఏ క్వారంటైన్లో ఉన్నాం? హౌస్ క్వారంటైన్స్లో ఉన్నాం. అలాంటి హాస్పిటల్ క్వారంటైన్స్లో ఉండేవాళ్ళు మన దగ్గర ఎదురు వస్తే మోసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పలేదు? మోసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే చేసుకోండి, అన్ని మీదే బాధ్యత అని ప్రభు దేవుని లోకము మన మీద పెట్టారు. కాబట్టి ఇవాళ అప్పుడు వైద్యుడు ఆయనే, హాస్పిటల్లో ఉన్నప్పుడు వైద్యుడు ఆయనే, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వైద్యుడు ఆయన. ఎందుకు? అప్పుడు ఆయన రెక్కలు మన మీద ఉన్నాయి, ఇప్పుడు ఆయన రెక్కలు మన మీద ఉన్నాయి. ఆయన రెక్కలు ఏముంది? ఆరోగ్యం ఉన్నది. ఏముంది? ఆరోగ్యమే. డబ్బులే మహాభాగ్యం కాదు. అవును కదా?
మనకి డబ్బులే మహాభాగ్యం కాదు, లోపం తెలుసుకుంటే తెలుసా, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం ఉంటే నువ్వు సంపాదించగలవు, ఆరోగ్యం ఉంటే సాధించగలవు, ఆరోగ్యం ఉంటే చదవగలవు, ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలవు. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేవు. ప్రియులారా, ఈవేళ ఆయన రెక్కల నీడలోకి వచ్చినప్పుడు దేవుడు ఆరోగ్యం ఇవ్వక మాట్లాడు. ఆయన యేసుడు నీతి సూర్యుడు, నీతి సూర్యుని రెక్కల క్రింద ఏముంది, ఆరోగ్యం ఉన్నది. ప్రియులారా, కాబట్టి వేళ ఎవరు ధరించింది ఆ స్త్రీ? ఎవరు ధరించింది? వస్త్రము ధరించలేదు, లోకాన్ని ధరించలేదు, నీతి సూర్యుని ధరించింది. నీతి సూర్యుడు ధరించినందు వల్లే ఆయన పాదాల మీద ఉందంట. కాబట్టి చంద్రుడు ఉన్నాడు, అంత శిశు మీద ఉన్నారు. 12 నక్షత్రము కలిగిన కిరీటం ఉండేను. నక్షత్రాలు 12 నక్షత్రాలు కలిగిన కిరీటం. కాబట్టి దావీదు సంవత్సరమనే అమ్మా, సంవత్సరమనే ఒక సంవత్సరం నిండిన తర్వాత దేవుడు మన మీద కిరీటం పెట్టాడు అనుకుంటున్నాం. కాబట్టి కానీ అంటారు నెలనే కిరీటం కావాలి మనకి. అవును కదా, గతించిన నెలన్నీ దేవుడు చేశాడు మనల్ని. ఒక్కొక్క నెల ఒక్కొక్క కిరీటం పెట్టాడు. అలా నెల ఏమో పరిస్థితి ఏంటో కదా. ఈ నెల దేవుడిని కాపాడాడు. మనదాకా ఉన్నది ఆవిడ వెళ్ళిపోయిందని అంటారు. మనదాకా ఉండి ఎప్పుడు చనిపోయారండి? అప్పుడు దాకా మాట్లాడుతున్నాము, చనిపోతున్నాడు లోకంలో. అంటే ఈ నెల ఉంటే మరో నెల లేదు, మరో నెల ఉంటే మరో నెల లేదు. ఎంత సంవత్సరం అలా ఉంచండి, నెలనే దయాక్రీతం కావాలి మనందరికీ. దేవుడు 9 నెలలు మనందరి మీద నుంచి ఏం చేశాడు? దాటింప చేశాడు కదా. 10వ నెలలోకి దేవుడు అడుగు పెట్టించున్నాడు. 9 కిరీటాలు దేవుడి మీద పెట్టాడు అంట. ఎన్ని కిరీటాలు? 9 కిరీటాలు. ఎన్ని కిరీటాలు పెట్టాలి అమ్మా? 10, 11, 12 చెప్పడం. ఈ 3 కిరీటాలు దేవుడు ఎవరి సంఘమైన స్త్రీ మీద, నీ మీద, నా మీద దేవుడు ఏం చేయగలడు? ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడంటే నీవు ఎవరి గోడవలే గంతులు వేసినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఆయన శిష్యురాలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడో అది ఇంకా నేర్చుకుంటే, ఇంకా నేర్చుకుంటే ఇంకా నేర్చుకుంటే నేర్చుకునే వాళ్ళు తక్కువైపోయారు, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నేర్చుకో, దొరకవలే నేర్చుకో, తమిళవలే దేవుని సన్నిధిలో నేర్చుకో. దేవుడు నీ మీద సంవత్సరమైన ఎలా కిరీటాలు, ఇలా శిరస్సు మీద ఎన్ని కిరీటాలు? 12 నక్షత్రము కలిగిన కిరీటాలు. కాబట్టి 12 నక్షత్రము కలిగిన కిరీటాలు దేవుడు ఆ స్త్రీ మీద దేవుడు పెట్టాడు. కాబట్టి అందుకే వచనంలో ఉంది, ఆ స్త్రీ ఏం చేస్తుందంట? ప్రసవ వేదనతో కేకలు వేస్తూ తన బిడ్డను, ఆ శిశువును కలగా. ఆ వచనాల్లో రాయబడి ఉన్నది. అందుకే దైవజనుడు రాశాడు, ప్రసవ వేదన ప్రార్థన ప్రసవ వేదన ఎవరు పడతారు?
ఎవరి మన దేశంలో కొన్ని దేశాల్లో ప్రతి వారి పేరు ఎక్కడ పెడితే అక్కడ రాస్తూ ఉంటారు. ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు రాసేస్తారు. ఇక్కడ ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఎవరి పేర్లు ఎక్కడ రాయాలంట సాధారణంగా. కాబట్టి ఒక ఫ్లెక్స్ మీద రాయాలన్నా, ఒక రాయి మీద ఒక పేరు చెక్కించి పెట్టాలన్నా ఎవరి ఇద్దరు పేర్లు మాత్రం పెడతారంట. ఇద్దరు పేర్లే, ఎవరి పేరు పెట్టరు. ఏంటి ఆ ఇద్దరు పేర్లు ఏమిటి అంటే, మొట్టమొదటి పేరు ఒక తల్లి బిడ్డను 9 మాసాలు మోసి వేదన పడుతూ కంటూ ఆ టైంలో బిడ్డకి జన్మనిస్తే ఆ తల్లి చనిపోతే ఆ పేరు వ్యాపారంలో ఒక రాయి మీద చెక్కి పెడతారని చెప్పబడతాం. కాబట్టి ఆ ఒక్క పేరు మాత్రమే. రెండవది, ఒక సైనికుడు యుద్ధం చేసి దేశం కోసం పోరాడి ఆ పోరాటంలో చనిపోతే అతని పేరు ఒక రాయి మీద ఫ్లెక్స్ మీద రాసి పెడతారు, చెప్పబడతాం. కాబట్టి ఈ 2 పేర్లు మాత్రమేనట ఏమండి ప్రపంచంలో వాళ్ళు దేవుని కార్యాలు చూపిస్తారట. కాబట్టి మరి మన దేశాలు ఇతర దేశాల్లో చూస్తే ఏ పేరు పెడితే ఆ పేరు రాసేస్తాం. కానీ వీరిద్దరు పేరు ఎందుకంటే ప్రస్తుతం పడి బిడ్డను కంటూ దేశం కొరకు బిడ్డను దానం చేసి చనిపోయింది అని తల్లి పేరు రాస్తారు, ఆ స్త్రీ పేరు రాస్తారు, ఆ స్త్రీ పేరును ప్రపంచానికి గుర్తు చేస్తారు. అది యేసు ప్రభు కన్నప్పుడు, యేసు ప్రభు కన్న తరువాత యేసు ప్రభు బోధ చేస్తుంటే యేసు ప్రభుని చూసి ఒక మాట అన్నారు, ఈయన కన్న తల్లి ఎంత గొప్పదో చెప్పగలరా. ఈయన కన్న తల్లి ఎంత గొప్పదో, ఈయన కన్న తల్లి ధన్యురాలు. ఎవరి ఈయన కన్న దగ్గరికినే ఆమెమైపోయింది, ధన్యురాలైపోయింది. అన్యురాలే కానీ ధన్యురాలైపోయింది, పరిశుద్ధురాలైపోయింది. ప్రియులారా, ఇవాళ నీవు నేను దేవుని కొరకు ఉన్నప్పుడు, దేవుని కొరకు సమర్పణ కలిగి ఉన్నప్పుడు దేవుని పేరు నా పేరు జీవ గ్రంథంలో రాయక మానడు. దేవుని అలాంటి సమర్పణ హృదయము అన్నాడు. మరి ద్వారక కలిగి ఉంది. దేవుడు పరిశుద్ధురాలుగా మార్చాడు. కాబట్టి ఇవాళ పరిశుద్ధురాలుగా మార్చాడు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా. ఒకటి, ఆమె సత్క్రియలు చేసింది. 2 ధర్మ కార్యాలు చేసింది. లోకంలో మనం జీవిస్తున్నాం, తింటున్నాం, సంపాదిస్తున్నాం, సాధిస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం అనుకుంటున్నారేమో. అవన్నీ ఒక దిన ముందు ఏమైపోతాయి, వ్యర్థమైపోతాయి. కానీ నువ్వు చేసిన పని ఒకటి సత్క్రియ మిగిలిపోతుంది, రెండవది నువ్వు చేసిన ధర్మకార్యం మిగిలిపోతుంది. ప్రియులారా, ఇది మనం చేసినప్పుడు, అందుకే ఆ సామెతల గ్రంథం 31:30లో రాయబడింది, ఆమె చేసిన పనిని బట్టి ఏం చేస్తాడంట, ఆమెకు ప్రతిఫలం మీద ఉన్నది అని. కాబట్టి నువ్వు ఏ పని చేశావో, ఏ త్యాగం చేశావో, ఏ సమర్పణ చేశావో, ఏమి సాధించావో, ఏమి సంపాదించావో అది కాదు దేవునికి. ఇవాళ నువ్వేమి చేస్తావో లోకంలో దేవుని కొరకు నువ్వు చెయ్యి. ఇవాళ తల్లిత వలె, ద్వారక వలె, స్త్రీలు ధరించిన ఆ స్త్రీ వలె, క్రీస్తును ధరించిన ఆ స్త్రీ వలె దేవుడు చరిత్రలో నిన్ను నన్ను నిలబెట్టగా మానటువంటి ధన్యత దేవుడి మాటల ద్వారా ఈ 4 వారాలు ఈ స్త్రీల నెలలో విన్న మాటలు మీ హృదయాల్లో భద్రపరిచి ముద్రించి దీవించును కాక. ఆమేన్. గొల్లును ఏడ్చిన తల్లిలో ఆ తల్లి చెప్పిన మాటలిలో, గొల్లును ఏడ్చిన తల్లిలో ఆ తల్లి చెప్పిన మాటలిలో,
సంఘమనే స్త్రీ చూడరా, లోకంలో ఎందరో స్త్రీలు ఉన్నారే. ఇక సంఘంలో నీకు ఒక పాత్ర ఉంది, సమాజంలో ఒక పాత్ర ఉంది. దేవా మనందరినీ వాడుకోనండి, కొనియాడండి, కనపరచండి పవిత్రులుగా. ఈ విషయాలు సులభమైన వచనాలు రాశాడు. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరుచున్నాయన. ఏమి సంపాదించామని కాదు, ఏమి సాధించామని కాదు నాయన, సత్క్రియలు చేసే స్త్రీగా, ధర్మ కార్యములు చేసే స్త్రీగా, దేవా నిన్ను స్తుతించే స్త్రీలుగా, నిన్ను కనపరిచే స్త్రీలుగా మమ్మల్ని సిద్ధం చేయి. అందుకే చరిత్రలో ఇద్దరు పేర్లు రాస్తారు. ఒకటి ప్రసవ వేదన పడుతూ చనిపోయిన స్త్రీ పేరు. దేవా ఎంత వేదన పడకపోతే బిడ్డను కట్టుందో, ఎంత కష్టపడకపోతే బిడ్డను కట్టుందో. దేవ విన్న మాట నిజమే. దేశం కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఎంత త్యాగం లేకపోతే చనిపోతాడు. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కార్యము ప్రపంచంలో మిగిలిపోయింది. దేవ మేము చేసే పని మా కోసం కాదు, నీ కోసం కాదు. మేము నిత్య జీవం కొరకు మమ్మల్ని అందరూ సిద్ధం చేయని ఎవరి మనస్సులో వారు చేసుకుంటూ మహాగరుడు అయిన మా తండ్రి వర్తమానం విన్నా, ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ బలపరుచుమని, స్థిరపరుచుమని. నేను ఎవరైతే ఈ మాటలు వింటున్నారో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లైవ్ ద్వారా నేను వింటున్న వారందరికీ దీవించండి. ఆరోగ్యం అనే రెక్క నీడలో కాపాడండి, బలపరచండి. సంఘములో మందిరంలో కూర్చుని వింటున్న బిడ్డలు ఈ మైకు ద్వారా వింటున్న బిడ్డలందరూ దీవించి స్వస్థపరిచి నీ మహిమ మేఘ వినిపించుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.